హలో అండి, నమస్తే. నేను సూర్యకుమారిని. మరి ఈరోజు హార్వెస్ట్ అండి. వంకాయలు, తర్వాత జామకాయలు ఉన్నాయండి, కొన్ని టమాటాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మేము హార్వెస్ట్ చేస్తున్నాము. హార్వెస్ట్ చేస్తూ మీతో ప్రతిసారి నేను మట్టి గురించి, మొక్క ఎలా పెట్టాను, ఎప్పుడు పెట్టాను, ఎలాగా నేను పెంచాను, ఇవే మీకు చెప్తూ ఉంటాను కదా. మరి ఇంకా పాడిందే పాట కింద ఉంటుందని నేను ఇంక ఈసారి అవేమీ చెప్పట్లేదండి. అంటే జస్ట్ నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను, చేస్తూ మీకు నేను చూపిస్తున్నాను. సమ్మర్లో చేసిన పనికి నేను ఇప్పుడు వర్షాకాలంలోను, వింటర్లోని నేను హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇది నేను మీకు చెప్తూ నేను చూపిస్తున్నాను. దయచేసి మరి మీరు నా పాత వీడియోస్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఐడియా ఉంటుందని చెప్పి నేను చెప్తున్నానండి. ఇప్పుడు ఏదైనా ఒక పని చేసేటప్పుడు, ముఖ్యంగా ఇప్పుడు హార్వెస్ట్ చేసే పని ఉందండి. ఇది నేను గబగబా వచ్చేసి పైకి వచ్చేసి నా కాయగూరలు నేను కట్ చేసేసుకుని నా పని నేను చేసేసుకోవచ్చు. దీన్ని నేను మీకు వీడియో తీయడము, చూపించడము, తర్వాత దాన్ని నేను మళ్ళీ ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇన్ని రకాలు మీకు నేను చేసి చూపిస్తున్నాను అంటే అండి, నేను మొక్కలని ఎలా పెంచుకుంటున్నాను, మొక్క పెట్టేటప్పుడు, పాతి పెట్టేటప్పుడు ఆ మట్టిని నేను ఎలా తయారు చేసుకుంటున్నాను, ఎలా తయారు చేసుకుంటే ఈరోజు నేను కుండీలలో ఇలాగ సమృద్ధిగా నేను పంటని నేను హార్వెస్ట్ చేయగలుగుతున్నాను అనేది నాకు మీకు చెప్పాలనిపించి నేను తీస్తున్నానండి వీడియోస్. మరి నా వీడియోస్ని బట్టి నేను ఎంత ఇన్కమ్ నేను చేస్తున్నాను అనేది మీకే తెలుసు. నా వీడియోస్ మీరు చూస్తుంటారు కదా, నాకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయో, ఎన్ని లైక్స్ వస్తే ఎంత డబ్బు వస్తుంది అనేది ఈ రోజుల్లో ఎవరికి ఏం చెప్పక్కర్లేదండి. నా వీడియోస్కి మరి ఎంత వ్యూస్ ఉంటున్నాయి, ఎన్ని లైక్స్ వస్తున్నాయి అనేది మీకు తెలుసు. కానీ నేను పట్టుదలగా వారానికి 2 వీడియోస్ ఎందుకు పెడుతున్నానంటే, నేను చేస్తున్న పనిని కొందరికైనా హెల్ప్ అవుతుందని నేను మీకు ప్రతి వారానికి 2 వీడియోలు తీసి మీకు నేను అప్లోడ్ చేస్తున్నానండి. దయచేసి ఎవరికైనా నా యొక్క ఇంట్రెస్ట్, నా యొక్క గార్డెనింగ్, నా చేసే పనిని మరి మీకు ఎవరికైనా నచ్చుతున్నట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే మీ వీడియోస్ మాకు నచ్చట్లేదని కూడా మీరు పెట్టినా ప్రాబ్లం లేదు. ఎక్కడ నచ్చట్లేదో, ఎందుకు నచ్చట్లేదు అనేది కూడా నాకు దయచేసి చెప్తే నేను దాన్ని ఒకవేళ నాకు వీలైతే నేను దాన్ని అడ్జస్ట్ చేయడానికి, అంటే సర్దుకోవడానికి నేను ట్రై చేస్తానండి. నిజంగా నాకు కుండీలలో, పాట్స్లో నా యొక్క పంట ఇంత సమృద్ధిగా నేను హార్వెస్ట్ చేసుకుంటున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించి, నాలాగనే మీరు కూడా పెంచుకుంటారు, మొక్కలను మరి గార్డెన్ మెయింటైన్ చేసుకుంటారు. చాలా సులువు. ఒక టైంలో మనం కష్టపడితే మిగతా టైంలో మనం ఫ్రీగా, అంటే నేను ఇప్పుడు ఏమీ గార్డెన్కి వర్క్ చేయట్లేదండి. సమ్మర్లో విపరీతంగా పనిచేశాను. ఇప్పుడు నేను జస్ట్ వాటర్ ఇస్తున్నాను, కాయగూరలని హార్వెస్ట్ చేస్తున్నాను, అది మీకు చూపిస్తున్నాను. నేను చేసే హార్వెస్ట్ నా హార్వెస్ట్ నాకు తెలుసు, నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందండి. నేను చాలా సమృద్ధిగా నేను హార్వెస్ట్ చేస్తున్నాను. నాకు ఇందులో డౌట్ లేదు, భయం లేదు. నేను ఏ రకంగానూ మిమ్మల్ని ఎవరిని నేను చీట్ చేయట్లేదు. మీ కళ్ళ ముందు నా మొక్కలను నేను పాతుతున్నాను, వాటికి ఏమేమి ఇస్తున్నానో చూపిస్తున్నాను. మట్టిలో మొక్క పెట్టిన దగ్గర నుంచి నేను పంటని హార్వెస్ట్ చేసేంత వరకు నేను మీకు చెప్తున్నానండి. కాబట్టి ఎవరికైనా, కనీసం కొందరికైనా నా వీడియో ఉపయోగపడుతుందని ఆశతోటి నేను చాలా ప్రయాసపడి వీడియోస్ తీయడము, ఎడిటింగ్ చేయడము, అప్లోడ్ చేయడం అనేది చేస్తున్నానండి. మరి మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయడం మర్చిపోవద్దు. ముఖ్యంగా ఇదిగోండి, నేను వంకాయలని హార్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు జాంకాయలు అయితే ఈ సంవత్సరం చాలా చక్కగా పెట్టిన ప్రతి ఒక్క మొక్క కూడా నాకు పోతొచ్చి కాపుకొస్తున్నాయి. జాంకాయలు నేను డైలీ మేము జాంకాయ తింటామండి, అందుకని నాకు చాలా ఉపయోగం అవుతుంది జామ చెట్టు. మనము బయట కొనుక్కునే జాంకాయల కంటే మనం ఇంట్లో పెంచుకునేటటువంటి కాయగూరలు కానీ, ఫ్రూట్స్ కానీ చాలా టేస్ట్గా ఉంటాయండి. ఎవరికైనా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేసుకుంటారు. మరి మొక్కలలో మట్టిని ఎలా కలుపుతారు, మొక్కల్ని ఎలా పెట్టాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా నేను చేస్తూ మీకు నేను చూపిస్తున్నానండి. ఏదో నా వీడియోస్ నాకు మనీ వచ్చేస్తుంది అందుకు వీడియోస్ పెడుతున్నానని ఎవరికైనా అలాంటిది ఉంటే, నేను అటువంటిది నాకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎన్ని లైక్స్ వస్తున్నాయి, ఎంత అమౌంట్ వస్తున్నది మీరే చూడొచ్చు.
నాకు అలాంటిది ఏమీ లేదండి. వీడియోస్ నేను ఎప్పుడైతే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏ రకంగానూ ఇన్కమ్ అనేది నేను సంపాదించలేదండి. కేవలం జస్ట్ నా హ్యాపీ కొద్దీ నా సంతోషంతో నేను పెంచుకుంటున్నాను. అవి మా వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది ఇప్పుడు ఈ మట్టి ఉంది చూసారా, ఈ సంచి ఇది కిచెన్ వేస్ట్ అండి. కిచెన్లో నాకు ఇది ఒక 2 రోజులు కిచెన్ వేస్ట్ ఇది. ప్రతిదీ ఇందులో వేసేస్తాను నేను. పాడైపోయిన అన్నం కానీ, కూరలు కానీ, మరి తొక్కలు కానీ, ఏదైనా మనం కాయగూరలు కోసినవి కానీ, ఏదైనా సరే ఆ కవర్లో వేసేసి పైన నేను సీల్ చేసేసి దానికి కన్నం పెట్టి తీసుకొచ్చి కుండీలో పెట్టేస్తానండి. వర్షాకాలము నేను చేసేది మొక్కలకి ఈ రకంగానండి. శీతాకాలం కూడా నేను ఇంచుమించుకి ఇలాగే పెట్టేస్తాను. అది ఆ నీరు అందులో వచ్చిన వాటర్ నెమ్మదిగా మొక్కలకు వెళ్తుంది. తర్వాత లోపలున్న ఆ తుక్కు అంతా కూడా కొన్ని రోజులకి మట్టి కింద అయిపోద్దండి. దాంట్లో ఒక గుప్పుడు మట్టి వేసేసి మనం సీల్ చేసేసి పెట్టేసామంటే మంచి ఎరువు కింద తయారవుద్ది. దాన్ని నేను ఆ కవర్ ఓపెన్ చేసేసి అందులో ఉన్నటువంటి ఆ ఎరువుని నేను అదే కుండీలో వేసేసుకుంటుంటాను. ఈ రకంగా సులువు పద్ధతిలో నేను వింటర్లోని వర్షాకాలంలోని కిచెన్ వేస్ట్ని పడేయకుండా ఇలా యూజ్ చేసుకుంటాను. సమ్మర్ వస్తే మాత్రం సమ్మర్లో దాన్ని నేను లేయర్గా బ్యాగుల్లోనూ మరి పాట్స్లోని వేసేసి నేను పెంచుకుంటుంటాను. ఇదిగోండి టమాటా మొక్కలు పెట్టినప్పుడు నేను మీకు బహుశా ఆ వీడియో చూపించి ఉండలేదేమో. నేను చక్కగా నేను ఒకే కుండీలో 3 మొక్కలు చొప్పున పెట్టుకుంటూ వచ్చేసానండి. అవి ఇప్పుడు ఎంత బాగా కాస్తున్నాయని. మరి నేను చెప్తున్నాను కదా, సమ్మర్లో మట్టి తయారు చేసి పెట్టించుకున్నాను. వర్షాలు పడుతున్నప్పుడు నారు తెచ్చి పాతేసాను. కొన్ని మొక్కలకి నారు అంటే కొన్ని వంగ మొక్కలు నేనే విత్తనాలు వేసాను. కొన్ని నారు కొని తెచ్చిపెట్టాను. ఇప్పుడు ఈ కాసే ఈ టమాటాలు కూడా నేను నారు తీసుకొచ్చి పెట్టేశానండి. జస్ట్ ఇప్పుడు నేను సీడ్స్ వేసాను. అవి మళ్ళీ ప్లాంట్స్ వస్తున్నాయి. అంటే ఈ కాపు అయిపోయేటప్పటికి నేను టమాటా మొక్కలు తయారు చేసి పెట్టించుకుంటున్నాను. ఇంచుమించుగా మనకి ఫిబ్రవరి, మార్చి వరకు టమాటా కాయలు మనకి దొరుకుతాయి. మనకి 3 నెలలకి టమాటా మొక్కలు కాపుకి వచ్చేస్తాయండి. అందుకని మనం ఇప్పుడుగా ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు కాస్తున్నాయి, ఇవి మనకు ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం మొక్కలు అంటే సీడ్స్ వేసేసి ఉంచుకుంటే అవి మొక్కలు పడతాయి, మళ్ళీ మనం నాటుకోవచ్చు. ఇంచుమించుగా ఫిబ్రవరి దాకా వస్తాయి. నాకు లాస్ట్ ఇయర్ కాసిన కాయలని నేను దాన్ని పేస్ట్ కింద తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని బాక్సుల్లో నేను తర్వాత చాలా రోజులు వాడుకున్నాను. అందుకని నేను చేసేవి కొత్తగా గార్డెన్ పెట్టుకునే వాళ్ళకి కానీ, కొత్తగా మరి మ్యారేజ్ అయిన పిల్లలకి ఏ వస్తువుని మనం నిల్వ చేసుకోవచ్చో తెలుస్తుందని చెప్పి నా యొక్క ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కోసే కాయలండి షండు కాయలు అంటారు, ఉస్తికాయలు అంటారని కూడా తెలుగులో నాకు ఎవరో పెట్టారు. ఇవి నేను లాస్ట్ టైం కూడా మీకు నేను చూపించాను. ఫస్ట్ వచ్చిన కాపు, ఇది సెకండ్ కాపు అండి. బాగానే కాసినాయి. ఒక ఫ్యామిలీకి అంటే చిన్న ఫ్యామిలీకి, భార్యాభర్తలు ఉన్న ఫ్యామిలీకి సరిపోద్ది. 2 మనుషులు సరిపోయాన్ని కాసినాయి అండి ఉస్తికాయలు. తర్వాత ఇక పోతే అండి, రాబోయే కాలం కోసం మనం ఇప్పటి నుంచి ఏమైనా నారు పోసుకున్నా, మరి ఏమైనా సరే ఒకవేళ సీడ్స్ పెట్టినా ఇప్పుడు పెట్టుకుంటే రాబోయే మనకి ఫిబ్రవరి, మార్చి వరకు మనకి కాపు వస్తుంది. బీర విత్తనాలు కానీ, బెండ విత్తనాలు కానీ, ఆనప విత్తనాలు కానీ ఏది పెట్టినా కూడా చక్కగా ఇప్పుడు మనకి మొక్కలు వస్తాయండి. ఇప్పుడు ఈ సీజన్లో అన్ని రకాల చక్కగా కాస్తాయి. నాకు జామకాయలు అయితే చాలా మరి పోతొచ్చి ఉన్నాయి. ఇకపోతే నేను లాస్ట్ వీడియో పెట్టానండి, యాపిల్ బేరు ఎంత కాపు ఉందో, ఎన్ని కాయలు ఉన్నాయో. ఒక బుట్టడి కాయలు మాత్రం కోసి మీకు చూపించాను. నాకు లాస్ట్ ఇయర్ ఫస్ట్లో బాగానే కాసిన తర్వాత పురుగు వచ్చేసింది. ఇంక నేను చెట్టు కొట్టేద్దాం అనుకున్నదాన్ని, కానీ ఈ సంవత్సరం బాగానే కాసినాయి. చూస్తానండి నెక్స్ట్ ఎలా ఉంటుందో చూసి. ఇప్పుడు మాత్రం ఏ పురుగు లేదు, చాలా మంచిగా ఉన్నాయి కాపు. అలా నేను చేసే ప్రతి పనిని నేను వీడియోస్లో పెడుతున్నాను. ఎందుకంటే కొత్తగా గార్డెన్ పెట్టుకునే వాళ్ళకి ఐడియా ఉంటుందని చెప్పి. ఇదిగోండి ఉస్తికాయలు ఇన్ని కాయలు వచ్చినాయి. జామకాయలు కూడా కోసుకున్నామండి. 2 జామకాయలు తయారైనాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇదండి ఈరోజు వీడియో. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి మీకు ఎక్కడైనా ఏదైనా డౌట్ వస్తే నన్ను అడగచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే అండి. చిన్న ప్రేయర్ అండి. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న ప్రభువా, మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క పంట కొరకు మీకు వందనాలు ప్రభువా. ఏది కూడా మీ దయ లేకపోతే, మీ దయ కనికరం లేకపోతే మేము ఏమీ చేయలేం ప్రభువా. ఇదిగో ఇలాగిచ్చిన ఈ కాయగూరలు అన్నిటిని బట్టి నీకు స్తుతులు. ఉస్తికాయలు, వంకాయలు, టమాటాలు,
జామకాయలు వీటన్నిటిని హార్వెస్ట్ చేసుకోవడం చేసిన సహాయం కొరకు వందనాలు ప్రభా. కొత్తగా గార్డెన్ పెట్టుకునే వారికి మీ సహాయం దయచేయండి. గార్డెన్ మెయింటైన్ చేయాలనుకునే వారికి సహాయం దయచేయండి ప్రభావం కలిగిన ప్రభా. మరి ముఖ్యంగా మా రాష్ట్ర ప్రజలను, మా దేశ ప్రజలను, యావత్ ప్రపంచాన్ని మరొకసారి మీకు అప్పగిస్తున్నాము. మీ రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరచుకోండి ప్రభా. దేవా, అందమైన ఈ ఫ్లవర్స్ కొరకు వందనాలు దేవా. ఈ ఫ్లవర్స్ని మీరు సృష్టించిన విధానం కొరకు వందనాలు. నా గార్డెన్లో నేను ఎలా పెంచుకోవాలో నాకు ఇచ్చిన జ్ఞానము, నడిపింపు కొరకు వందనాలు చెల్లిస్తూ మా జీవితాలను మీ చేతుల్లో భద్రపరచుకోమని, మా కుటుంబాలు, మా బిడ్డలను మరొకసారి మీకు అప్పగిస్తూ మీరే దీవించి ఆశీర్వదించమని, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మా వ్యూవర్స్ని, సబ్స్క్రైబర్స్ని ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే అండి, ఇదిగోండి పూల మొక్కల మధ్యన టమాటా మొక్క ఉంది, అది కూడా కాయ కాసింది. చక్కగా హార్వెస్ట్ చేసుకుంటున్నాము. మనం కిచెన్ వేస్ట్ వేస్తాం కదా, ఆ విధంగా వచ్చేసిన మొక్కలండి ఇవి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.